హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. భారత ఎన్నికల సంఘం చేపడుతున్నటువంటి ఎస్ఐఆర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది తుది దశకి అయితే వచ్చేసిందండి. ఈ నెల 24వ తేదీ వరకు అయితే ఈ యొక్క బిఎల్ఓల ద్వారా ఇంటింటికి సందర్శన అనేది చేసి ఆన్లైన్లో మన యొక్క ఓటర్ల యొక్క వెరిఫికేషన్ అనేది జరుపుతున్నారు. చివరి తేదీ అనేది వచ్చేసింది కాబట్టి ఆన్లైన్లో మీ పేరు అందుబాటులోకి బిఎల్ఓ అధికారులు అందుబాటుచారా లేదా అనేది నేను మీకు ఈ వీడియోలో ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది చెప్తానండి. అలానే మనకు ఫైనల్ ఓటర్ లిస్ట్ అనేది 3/10/2026 తేదీనైతే అందుబాటులోకి అయితే వస్తుంది. అలా చూసుకున్నట్లయితే మనకు ముఖ్యంగా అక్టోబర్ నెల 3వ తేదీనైతే మనకు ఫైనల్ ఓటర్ లిస్ట్ అనేది వస్తుందన్నమాట. ఆ వచ్చేటువంటి లిస్ట్లో మీ పేరు ఉంటుందా లేదా అనేది మీరు ముందుగానే తెలుసుకోవచ్చండి. ఆ ప్రాసెస్ గురించి నేను మీకు చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి ఇన్ఫర్మేషన్ కనుక నచ్చితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. అలానే కొత్తగా ఓటర్లకు సంబంధించి మీరు ఇప్పుడే అవకాశం కనుక ఉండినట్లయితే, అంటే 18 సంవత్సరాలు పూర్తయి కనుక ఉండినట్లయితే మీరు ఓటుకి అప్లై చేసుకోవచ్చు. అప్లై అయితే చేసేసుకోండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా మీరు ఆన్లైన్లో మీరు ఏదైతే ఎస్ఐఆర్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది బిఎల్ఓ అధికారుల ద్వారా అయితే సబ్మిట్ చేసి ఉంటారో, అంటే మీకు ఒక జెరాక్స్ అనేది ఇచ్చుంటారు కదా. ఆ జెరాక్స్ కాగితాన్ని మీరు ఫిల్ చేసి కనుక ఇచ్చినట్లయితే బిఎల్ఓ అధికారి గారు దాన్ని ఆన్లైన్ చేయాలండి. ఆన్లైన్ చేశారా లేదా ఏ విధంగా తెలుసుకోవాలనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, చూడండి. దీని కొరకు voters.eci.gov.in అనే వెబ్సైట్లోకి అయితే రావాలన్నమాట. మనము మీ మొబైల్లో ఏదైనా బ్రౌజర్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఈ విధంగా సెర్చ్ చేయండి. ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావాలన్నమాట వెబ్సైట్ది. ఇందులో చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు రైట్ సైడ్ టాప్ కార్నర్లో వచ్చేసి లాగిన్ ఆర్ సైన్ అప్ అని అడుగుతుందన్నమాట. మీరు ఇంతకుముందే సిటిజన్ లాగిన్ కనుక అయినట్లయితే లాగిన్ క్రెడెన్షియల్స్ ఇచ్చేసి మీరు లాగిన్ అయితే అవ్వచ్చు. లేదు కొత్తగా మీరు చూస్తున్నట్లయితే లాగిన్ అనేది చేస్తున్నారు కావాలి అనుకున్నట్లయితే సైన్అప్ మీద క్లిక్ చేయండి. సైన్అప్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ని అయితే ఇక్కడ ఇవ్వండి. తర్వాత ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వండి. ఇది ఆప్షనల్ అనమాట, ఇవ్వచ్చు లేకుంటే లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చా కోడ్ ఏదైతే ఉందో ఆ క్యాప్చా కోడ్ని ఈ క్యాప్చా బాక్స్లో వచ్చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. తర్వాత మీ ఫుల్ నేమ్ అయితే అడుగుతుందండి. ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అయితే అడుగుతుంది. దాన్ని ఇచ్చేసి రిక్వెస్ట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. ఓటీపీ అనేది ఇక్కడ మనం ఏదైతే మొబైల్ నెంబర్ అనేది ఇస్తామో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వెళ్తుందన్నమాట. ఓటీపీ చేసేసి మీరు కన్ఫర్మ్ చేసేసినట్లయితే ఇక్కడ మీరు సైన్అప్ అయితే అయిపోతారు. సైన్అప్ అయిన తర్వాత లాగిన్కి రండి. లాగిన్కి వచ్చిన తర్వాత ఇంతకుముందు మనం మొబైల్ నెంబర్ని అయితే ఇస్తాం కదా, అదే మొబైల్ నెంబర్ని అయితే ఇక్కడ మళ్ళీ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి క్యాప్చా కోడ్ని అయితే మళ్ళీ ఇక్కడ మీరు ఎంటర్ క్యాప్చా బాక్స్లో అయితే ఇచ్చేసి రిక్వెస్ట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. ఓటీపీ అనేది మళ్ళీ వెళ్తుంది. మళ్ళీ కన్ఫర్మేషన్ అనేది చేయండి. చేసిన తర్వాత మీరు లాగిన్ అయితే ఈ టాప్ సైడ్ రైట్ సైడ్ కార్నర్లో పైన వచ్చేసి మీ పేరు అనేది చూపిస్తుంది అనమాట. లాగిన్ అవ్వండి. నేను ఇప్పుడు లాగిన్ అవుతున్నాను, చూడండి. నా యొక్క మొబైల్ నెంబర్ని అయితే ఇచ్చేసి నేను లాగిన్ అయితే అవుతున్నాను అనమాట. నేను ఓటీపీ అనేది పంపించుకోవడం జరిగింది. నా రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ అనేది వెళ్ళడం జరిగింది అనమాట. ఆ ఓటీపీని నేను ఇప్పుడు కన్ఫర్మ్ చేసుకుంటానండి. వెరిఫై అండ్ లాగిన్ మీద క్లిక్ చేశాను. లాగిన్ అయితే అయ్యాను నేను. ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి ఫాము ఆన్లైన్ చేయబడిందా లేదా అనేది ఏ విధంగా తెలుసుకోవాలనేది ఇక్కడ మనకు ఆప్షన్స్ అనేవి చాలా క్లియర్గా అయితే ఉన్నాయి, చూడండి. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఫిల్ ఎన్యుమరేషన్ ఫామ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ స్టేట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ ఎపిక్ నెంబర్ని అయితే అడుగుతుందండి. మీకు ఆ జెరాక్స్ ఏదైతే ఇచ్చి ఉంటారో అందులో ఎపిక్ నెంబర్ అనేది ఉంటుంది. ఇక్కడ ఎపిక్ నెంబర్ అంటే మీ యొక్క ఓట్ నెంబర్ అండి. మీకు ఓటర్ ఐడి అనేది ఉంటుంది కదా, ఆ ఓటర్ ఐడిలో ఇక్కడ మీకు నెంబర్ అనేది ఉంటుంది అనమాట. ఆ నెంబర్ని అయితే ఇక్కడ మీరు ఇవ్వాలండి. నా యొక్క ఎపిక్ నెంబర్ని అయితే నేను మొబైల్లో చూస్తున్నాను. చూసి ఇక్కడ ఎంటర్ చేస్తాను. మీకు సేమ్ ఈ విధంగానే రావాలండి, ఆన్లైన్ చేయబడింది అని చెప్పి రావాలన్నమాట. అది ఏ విధంగా వస్తుంది అనేది కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, చూడండి. నా ఎపిక్ నెంబర్ని అయితే ఇప్పుడు నేను ఎంటర్ చేస్తున్నాను. సెర్చ్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు చూడండి, యువర్ ఫామ్
హ్యాస్ ఆల్రెడీ బీన్ సబ్మిటెడ్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ ఎవర్ బిఎల్ఓ. ఓకేనా. సో ఈ విధంగా రావాలన్నమాట. ఈ విధంగా వస్తేనే మీకు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయబడింది. సో మనకు రాబోయేటువంటి ముసాయిదా జాబితా, సో ముసాయిదా జాబితా కూడా ఎప్పుడు వస్తుందంటే ఒక డ్రాఫ్ట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తుంది అనమాట గవర్నమెంట్. సో 31/7/2026 తేదీన ఈ నెలాఖరులో ఒక డ్రాఫ్ట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తుంది. ఆ లిస్ట్లో మీ పేరు కనుక రావాలంటే ఇక్కడ మీకు ఆన్లైన్లో అనే అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయబడాలన్నమాట. ఆ డ్రాఫ్ట్ లిస్ట్లో ఏమైనా చేంజెస్ కనుక చేసుకునేదానికి మళ్ళీ అవకాశం అయితే ఇస్తారు. ఒక నెల రోజుల పాటు టైం అయితే ఉంటుంది. ఆ డ్రాఫ్ట్ లిస్ట్ వచ్చినప్పుడు నేను మీకు తప్పకుండా తెలియజేస్తానండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నింటినీ కూడా నేను వివరంగా మీకు తెలియజేస్తాను. ఎప్పటికప్పుడు సమాచారాన్ని ముందుగా చేరవేస్తానండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది అందుబాటులో ఉంది. సో అందుబాటులో ఉన్నటువంటి లింక్ మీద క్లిక్ చేయండి, జాయిన్ అవ్వండి, అప్డేట్స్ అనేటివి పొందవచ్చు మొబైల్లోనే. సో ఈ విధంగా డ్రాఫ్ట్ లిస్ట్లోకి మీ పేరు అనేది చేర్చబడితేనే మీకు ఫైనల్ ఓటర్ లిస్ట్లో మీ పేరు అనేది వస్తుంది. సో అక్కడ మీకు అలా కాకుండా ఇంతకుముందు నేను చూపించినట్లు కాకుండా వేరే విధంగా కనుక వచ్చినట్లయితే వెంటనే మీ బిఎల్ఓ అధికారి గారిని కలవండి, వాళ్ళ ద్వారా ఆన్లైన్ అయితే చేయించుకోండి. ఓకేనా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.